రీసెంట్గా మెడ్రాస్ హైకోర్టు ఏముందంటే మన సీఎం గారు విజయ్ తలపతి గారు ఉన్నారు కదా, పొలిటికల్ ర్యాలీలో ఎవరైతే తొక్కిసలాట్లో చనిపోయారో వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ అనేది ఆఫర్ చేశారు. దీనికి ఎగ్నెస్ట్గా ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం కాంపిటీషన్ కోసం చదువుతున్నారో వాళ్ళ తరఫున ఒక లాయరు ఇట్లా కంపన్సేటరీ లాస్ బేస్ మీద గవర్నమెంట్ జాబ్ ఇవ్వచ్చా అని క్వశ్చన్ చేశారు. అయితే మెడ్రాస్ హైకోర్టు ఏం చెప్పారంటే కంపన్సేటరీ లాస్ మీద గవర్నమెంట్ జాబ్ ఇవ్వచ్చు, కానీ ఎటువంటి స్టేజెస్లో అంటే వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఎక్స్పైర్ అయిపోతే వాళ్ళ పిల్లలకి ఇవ్వడం, లేదంటే స్టేట్ తరపున ఏదైనా మిస్టేక్ అయ్యి గవర్నమెంట్ ఎంప్లాయీ మీద వాళ్ళకి వెళ్ళడము అలా జరుగుతుంది. కానీ ఎటువంటి పొలిటికల్ పరంగా ర్యాలీ జరుగుతుండగా గవర్నమెంట్ కాకుండా పొలిటికల్ పార్టీ ర్యాలీ జరుగుతున్నప్పుడు చనిపోయారు, తొక్కిసలాట్లో చనిపోయారు కాబట్టి అలా ఉండదు. పైగా సెకండ్ మెయిన్ రీజన్ ఏంటంటే ఇట్లా కంపన్సేటరీ లాస్లో చాలామంది క్యూలో ఉన్నారు. జస్ట్ మీ పొలిటికల్ పార్టీ వచ్చినందువల్ల వాళ్ళందరినీ పక్కకు నెట్టేసి మీ మూలంగా చనిపోయారని వీళ్ళకి ఇవ్వడం రీజనబుల్ కాదు. అలాగే థర్డ్ వన్ ఏం చెప్పారంటే కంపన్సేటరీ లాస్ అని మీరు ఇప్పుడు పొలిటికల్ ర్యాలీలో వాళ్ళు చనిపోయారు తొక్కిసలాట్లో అని వాళ్ళకి ఇచ్చినప్పుడు నెక్స్ట్ ఏదైనా పొలిటికల్ పార్టీ వచ్చి అక్కడ కూడా తొక్కిసలాట్లో చనిపోయారని మాకు కూడా గవర్నమెంట్ జాబ్ ఇవ్వండి అని ఒక ప్రొపగెండా ఫామ్ అవుతుంది. గవర్నమెంట్ జాబ్ ఇస్ నాట్ ఫర్ థ్రోన్ అవే, ఇట్ వాస్ ఫర్ ఎండ్ ఇట్. గవర్నమెంట్ జాబ్ని కష్టపడి సంపాదించే వాళ్ళు, కొన్ని ఏళ్ళ కష్టపడి సంపాదించే వాళ్ళు ఉంటారు, వాళ్ళ కష్టాన్ని మీరు తీసేయకండి. పైగా ఇది ఒక ప్రొపగండాలా ఫామ్ అవుతుంది. ఒకవేళ మీరు ఆ కంపన్సేటరీ లాసే చేయాలనుకుంటే వాళ్ళకి కంపన్సేషన్ మనీ పరంగా ఇవ్వండి, వాళ్ళ వ్యాపారం పెట్టుకొనియండి, వ్యాపారంలో హెల్ప్ చేయండి, అంతేగాని ఇట్లా గవర్నమెంట్ జాబ్ ఇవ్వద్దు అని మెడ్రాస్ హైకోర్టు చెప్పింది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇది రైటా రాంగ్?